ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కే విజయ భాస్కర్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు, మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేయ సిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం. నేను కొడతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుంటే ఇంకో పేరు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా. అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నా. నేను స్నేహితులారా, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం, అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని, ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం. మరి ఈ పోరాటంలో భాగంగా చాలా రాజకీయ పార్టీల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నమ్మి కావచ్చు, అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయన పోరాటాలు చూసి కావచ్చు, మరి మన పార్టీలోకి వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మాజీ పిసిసి సభ్యులు శైలజనాథ్ అందరికీ తెలుసన్న, ఇక్కడ కూడా మరి కాంగ్రెస్లో 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు, సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరి ఈయన ఈరోజు పార్టీలోకి రావడం నిజంగానే సంతోషాల్సిన విషయం. మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. అన్నే కాదు, ఇంకా ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఎవరొచ్చినా కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఏ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేదే మా అందరి ఏకైక ఆశయం, పట్టుదల. దాని మీదనే పనిచేస్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ